Hi friends, welcome back to our channel TET&ESE నెట్వర్క్. ఓకే, సో లాస్ట్ వీడియోలో సైకాలజీకి సంబంధించి నేను ఎరిక్ ఎరిక్సన్ గురించి యొక్క థియరీ అనేది అప్లోడ్ చేసా వీడియో. సో మన ఛానల్లో సిడిపి యూనిట్ 1 అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంది. అందులో మనకి టెట్ సిలబస్, ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్ సిలబస్లో కానీ ఉన్న ఫస్ట్ యూనిట్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్స్ అన్నీ సిడిపి యూనిట్ 1లో మీకు దొరుకుతాయి. సో డిఎస్సికి ఏమేమైతే టాపిక్స్ ఉన్నాయో మీరు ఆ యూనిట్ వైజ్ ఆ ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఇలాంటి కంటెంట్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అనేది చేయండి. ఓకే, సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ వచ్చేసి ఎవరు ప్రపోజ్ చేసిండ్రు, దీంట్లో ఉన్న స్టేజెస్ ఏంటి, అవన్నీ కూడా ప్రతి ఒక్క స్టేజ్లో చైల్డ్ ఏ విధంగా రియాక్షన్ అనేది ఉంటుంది, ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది కవర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ వచ్చేసి ఎవరు ప్రపోజ్ చేసిరంటే జీన్ పియాజే. ఇతను కూడా వచ్చేసి స్విట్జర్లాండ్ ఇతనే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అనేది ప్రపోజ్ చేస్తాడు. సో దీన్ని ఇంకొక నేమ్ ఏమంటాము అని అంటే జెనెటిక్ కాగ్నిటివ్ థియరీ అని చెప్పేసి అంటాం. అదర్ నేమ్ ఏంటి? సో జెనెటిక్ కాగ్నిటివ్ థియరీ అని చెప్పేసి కూడా అంటాం. ఓకే, సో ఇతను కొన్ని బుక్స్ అనేది రాసిండు. సో ఆ బుక్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. సో మనకి కాగ్నిటివ్ అంటే ఏంటి, మైండ్కి సంబంధించినవన్నీ కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకే వస్తాయి. సో సెకండ్ వన్ వచ్చేసి ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద child. Okay, the moral judgment of the child. Next, fourth one the origins of intelligence. Fifth one వచ్చేసి 6 psychological studies. ఇతను వచ్చేసి ఇవన్నీ బుక్స్ కూడా రాసిండు. అప్రాక్సిమేట్లీ ఇంకా కొన్ని 25 బుక్స్ వరకు కూడా రాసిండు. అందులో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే చేసిన. ఓకే, సో ఇతను వచ్చేసి మొత్తం కూడా తన పిహెచ్డి 22 ఇయర్స్లోనే తన పిహెచ్డి అనేది కంప్లీట్ చేసిండు అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిండు. సో ఈ థియరీ తన ఓన్ చిల్డ్రన్స్ మీదనే రీసెర్చ్ చేసి ఈ థియరీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు పియాజే. ఓకే, సో మనకి బీనెట్ వచ్చేసి లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి రీసెర్చ్ చేసి ఫైండ్ చేస్తే పియాజే మాత్రం ఏం రీసెర్చ్ చేస్తాడంటే అసలు ఇంటెలిజెన్స్ అనేది పిల్లల్లో ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే దాని మీద రీసెర్చ్ చేసింది ఎవరు? పియాజే. బీనెట్ ఏమో లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసము రీసెర్చ్ చేస్తాడు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే నోవింగ్ అండ్ అండర్స్టాండింగ్ వన్స్ సరౌండింగ్స్ బిసైడ్స్ వన్ సెల్ఫ్ ఈజ్ కాగ్నిషన్ అని చెప్పేసి మనకి ఎవరు చెప్తారు? పియాజే చెప్తారు. అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ని అర్థం చేసుకోవడం, తెలుసుకోవడమే కాగ్నిషన్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, సో ఏదైతే డెవలప్మెంట్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఇంటెలిజెన్స్, ఏదైతే డెవలప్మెంట్ మన ఇంటెలిజెన్స్ లో అవుతుందో దాన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాడు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఒక పర్సన్ యొక్క ఎబిలిటీస్ అనేవి ఆ పర్సన్ యొక్క సరౌండింగ్స్ ని ఎఫెక్టివ్ గా అడ్జస్ట్ చేసుకొని అడాప్ట్ చేసుకోవడమే ఇంటెలిజెన్స్ అని చెప్పేది ఎవరు? పియాజే చెప్తాడు. ఓకేనా, సో ఇతను ఏం కాంట్రాడిక్ట్ చేస్తాడు అని అంటే చిల్డ్రన్ యొక్క లెర్నింగ్ అనేది రివార్డ్స్ ఇంకా రీఇన్ఫోర్స్మెంట్ మీద డిపెండ్ కాదు అని చెప్పేసి చెప్తాడు. ఓకే, సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది మెంటల్ డెవలప్మెంట్ కి రిలేటెడ్ గా ఉంటది అని చెప్పేసి మనకి పియాజే అనేది ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అనేది ఏమి చెప్తుంది అని అంటే చిల్డ్రన్ తన చుట్టూ వరల్డ్ ఏదైతే ఉన్నదో దాన్ని అర్థం చేసుకొని తనని ఆ చుట్టూ ఉన్న వరల్డ్ కి ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటాడు అని చెప్పేసి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది చెప్తుంది అని చెప్పేసి అంటాడు ఇతను. సో ఇతని ప్రకారం ఏంటిదంటే ప్రతి ఒక్క చైల్డ్ అనేది తన లైఫ్ నుంచే కాగ్నిషన్ అనేది స్టార్ట్ అవ్వదు. దే విల్ అక్వైర్ నాలెడ్జ్ బై డూయింగ్ టాస్క్స్ దెమ్ సెల్ఫ్. వాళ్ళు నాలెడ్జ్ అంతా కూడా ఏవైతే టాస్క్ చేస్తారో వాటి నుంచి నాలెడ్జ్ అనేది అక్వైర్ చేసుకుంటారు అని చెప్పేసి మనకి పియాజే చెప్తాడు. ఓకే, నెక్స్ట్ సో మనకి థియరీ అనేది కరెక్ట్ గా అర్థం కావాలి అని అంటే మనకి స్కీమాటా, అడాప్టేషన్, అసిమిలేషన్, అకామోడేషన్ అండ్ ఆర్గనైజేషన్ వీటి గురించి ఖచ్చితంగా వాటి మీనింగ్ అనేది తెలియాలి అని చెప్పేసి పియాజే చెప్తాడు. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనము స్కీమాటా అంటే ఏంటిది అనేది చూద్దాం. సో స్కీమాటా అంటే ఏంటిది అంటే ఒక పర్సన్, చైల్డ్ కానీ ఎవరైనా అడల్ట్స్ కానీ వాళ్ళ యొక్క మైండ్లో ఏవైతే కాగ్నిటివ్ కన్స్ట్రక్ట్స్ కానీ బిహేవియరల్ ప్యాటర్న్స్ అవి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయో వాటిని మనము స్కీమాటా అని చెప్పేసి అంటాం. ఓకే, సో స్కీమాటా అనేది
ఒక బేబీ యొక్క రియాక్ట్స్ ఇంకా రెస్పాన్స్ తన సరౌండింగ్స్‌కి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో, ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో వాటి మీదనే స్కిమాటా అనేది చేంజ్ అవుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే. సో, స్కిమాటా అనేది ఎక్కువగా సెన్సరీ మోటర్ ప్యాటర్న్స్ మీదనే ఉంటుంది. సో, సచ్ యాస్ ఇన్‌హేలింగ్ గాని, హోల్డింగ్ గాని సెన్సరీ మోటార్స్ అంటే ఏంటి? మన సెన్స్ ఆర్గన్స్ తోటి యూజ్ చేసేటి అన్నీ కూడా సెన్సరీ మోటర్ ప్యాటర్న్స్ అని చెప్పేసి అంటాం కదా! వాటి మీదనే స్కిమాటా అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే. నెక్స్ట్ సో, మనము మన ఏజ్ అనేది గ్రో అయితుంటే మన స్కిమాటా అనేది మెంటల్ యాక్షన్స్ అనేవి ఫార్మ్ అయితాయి. ఆపరేషన్స్ లైక్ ఏంటి అంటే కాగ్నిషన్ కానీ, మెమొరీ, థాట్, ఎవల్యూషన్ ఇవన్నీ కూడా మన ఏజ్ గ్రో అయితుంటే మన స్కిమాటా అనేది ఆపరేషన్స్ ఇవన్నీ ఫార్మ్ అయితాయి. ఓకే. సో, ప్రతి ఒక్క చేంజెస్ స్కిమాటాలో అవ్వడానికి అడాప్టేషన్ ఇంకా ఆర్గనైజేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి చెప్తారు. సో, అడాప్టేషన్ అంటే ఏంటిదంటే అడాప్టేషన్ విల్ బి ఫార్మ్డ్ విత్ స్కిమాటా యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద ఎన్విరాన్మెంట్. దాన్నే మనము అడాప్టేషన్ అని చెప్పేసి అంటాం. సో, ఈ అడాప్టేషన్ వచ్చేసి 2 ప్రాసెస్‌గా ఇన్వాల్వ్ అయితది. ఫస్ట్ వన్ ఏంటిదంటే అసిమిలేషన్. సో, అసిమిలేషన్ అంటే ఏంటిదంటే ఏదైతే ప్రాసెస్ చైల్డ్ తన యొక్క పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని న్యూ వన్స్‌కి కంపేర్ చేస్తాడో దాన్ని మనము అసిమిలేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో, అసిమిలేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనంటే వెన్ ద చైల్డ్ మేక్స్ యూజ్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాలెడ్జ్ యూజ్ చేసి టు మేక్ సెన్స్ ఆఫ్ న్యూ నాలెడ్జ్‌ని తయారు చేస్తాడో అప్పుడే అసిమిలేషన్ అనేది వస్తుంది. ఓకేనా. సో, సింపుల్‌గా అసిమిలేషన్ అంటే ఏంటిదంటే ఏదైతే ప్రాసెస్ చైల్డ్ ఎన్విరాన్మెంట్‌ని తన కన్వీనియన్స్ కోసం మార్చుకుంటాడో దాన్నే మనము అసిమిలేషన్ అంటాం. సో, నార్మల్‌గా ఇప్పుడు డాగ్ చూసిండనుకో అది తనకి ఎక్స్‌పీరియన్స్ ఏంటి 4 లెగ్స్ ఉంటే టెయిల్ ఉంటదని చెప్పేసి అతను అర్థం చేసుకుంటాడు. సో, అట్లా 4 లెగ్స్ ఉన్న ప్రతి ఒక్క యానిమల్ డాగ్ అనే అనుకోవడం అసిమిలేషన్. అంటే ఇప్పుడు ఏ యానిమల్ చూసినా అని కూడా డాగ్ అనే అనుకుంటాడు. ఎందుకు? 4 లెగ్స్ ఉన్నాయి కాబట్టి అది డాగ్ అని చెప్పేసి తన కన్వీనియన్స్ కోసం మార్చుకుంటుండు. సో, దాన్ని మనము అసిమిలేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ అకామడేషన్. సో, అకామడేషన్ అనంటే ఏంటి అనంటే ఇది ప్రాసెస్ బై విచ్ ద చైల్డ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ టు ఎన్విరాన్మెంట్. సో, చైల్డ్ ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వడమే అకామడేషన్. అసిమిలేషన్ ఏమైంది? చైల్డ్ ఎన్విరాన్మెంట్‌ని తన కన్వీనియన్స్ కోసం మార్చుకుంటాడు. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఆర్గనైజేషన్. సో, ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే ఏదైతే ప్రాసెస్ ఒక చైల్డ్ న్యూ స్కిమాటాని యూజ్ చేసి ఇంకొక స్కిమాటా తోటి కంబైన్ చేసి కోహెరెంట్లీ కోరిలేటెడ్ కాగ్నిటివ్ సిస్టమ్‌ని రీక్రియేట్ చేయడమే ఆ ప్రాసెస్‌ని మనము ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. లైక్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అనంటే నార్మల్‌గా చైల్డ్ తన బర్త్‌లో ఒక్కొక్క సెన్స్ ఆర్గన్స్‌ని యూజ్ చేస్తాడు కదా! అదే అతను పెరుగుతున్న కొద్దీ ఏజ్ అవుతున్న కొద్దీ ఆల్ సెన్స్ ఆర్గన్స్‌ని టుగెదర్‌గా యూజ్ చేయడమే ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అనేది చిల్డ్రన్స్‌లో అట్ ద ఏజ్ ఆఫ్ 16 పీక్స్‌లో ఉంటది. అండ్ ఈ ఏజ్‌కొచ్చేసరికి కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అనేది కంప్లీట్‌గా ఉంటది చైల్డ్‌లో అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ సో, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అనేది ఏ విధంగా వస్తది? ఇట్ టేక్స్ ప్లేస్ ఓన్లీ త్రూ సెన్సేషన్, డైరెక్ట్‌నెస్ అండ్ పర్సెప్షన్. ఓకేనా. ఈ 3 తోటి కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే. సో, పియాజే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌ని 4 స్టేజెస్‌గా మనకి ఇంట్రొడ్యూస్ చేసిండు చైల్డ్. సో, ఇతనిలో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటి అంటే సెన్సరీ మోటార్ స్టేజ్. సో, ఎప్పుడైతే చైల్డ్ 0-2 ఇయర్స్ మధ్య ఉంటారో ఆళ్ళని మనము సెన్సారీ మోటార్ స్టేజ్‌లో ఉన్నారు అని చెప్పేసి అంటాం. ఓకే. సో, ఈ స్టేజ్‌లో బేబీ అనేది రిఫ్లెక్సివ్ ఆర్గానిజం నుంచి రిఫ్లెక్టివ్ ఆర్గానిజంకి చేంజ్ అవుతారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. సో, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1-4 మంత్స్. సో, 1-4 మంత్స్‌లో పిల్లలు ఏ విధంగా ఉంటారు? వాళ్ళకి ఏవైతే యాక్షన్స్ వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయో వాటిని చేయడానికి మాత్రమే ఎక్కువగా వాళ్ళు ట్రై చేస్తారు. లైక్ ఏంటిదనంటే ఎప్పటికి బేబీస్ వాళ్ళ థంబ్ ఫింగర్ అనేది మౌత్‌లో పెట్టుకోవడం అనేది అబ్జర్వ్ చేస్తాం. ఎందుకు అనంటే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి అది ఊకే రిపీటెడ్‌గా చేస్తా ఉంటారు. సో, అదే ఎప్పుడు చూడొచ్చు మనము డ్యూరింగ్ 1-4 మంత్స్‌లో. సో, ఈ మంత్స్‌లోని ఇమాజినేషన్ అనేది స్టార్ట్ అవుతది. ఎప్పుడైతే వాళ్ళ మదర్ వాళ్ళ దగ్గరికి వస్తుందో, ఆ చైల్డ్ దగ్గరికి వస్తుందో ఆ మంత్స్‌లో ఆ చైల్డ్ ఏమనుకుంటాడు? నాకు మమ్మీ వచ్చి మిల్క్ ఇస్తది అని చెప్పేసి అనుకుంటాడు. అంటే ఇమాజినేషన్ అనేది బిగిన్స్ అవుతది.
ఓకే. నెక్స్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 4 to 8 మంత్స్. సో 4 to 8 మంత్స్ అనేది ఏ విధంగా ఉంటారు చైల్డ్. సో చైల్డ్ యొక్క ఫోకస్ అనేది తన బాడీ నుంచి తన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్‌కి షిఫ్ట్ అవుతది. అండ్ అదే విధంగా ఈ మంత్స్‌లో చైల్డ్ అనేది సెన్సారీ మోటార్ స్కిల్స్‌ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే ఏదైనా సౌండ్స్ రావడం ఏదైనా సౌండ్స్ వచ్చినాయనుకోండి, ఆ సౌండ్స్ సైడ్ చూడడం. అంటే తన బాడీ నుంచి ఫోకస్ అనేది వేరే ఆబ్జెక్ట్స్‌కి షిఫ్ట్ అవ్వడం. ఓకే. నెక్స్ట్ సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 8 to 12 మంత్స్. 8 to 12 మంత్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ఓకే. సో చైల్డ్ యొక్క బిహేవియర్ అనేది ఇంటెన్షనల్‌గా అండ్ టార్గెటెడ్‌గా ఉంటుంది బిహేవియర్. అండ్ అదే విధంగా సెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అనేది అక్వైర్ చేసుకుంటారు పిల్లలు. ఓకేనా. లైక్ ఏ విధంగా అంటే వాళ్ళ మమ్మీని వెతకడం. అంటే ఎక్కడుంది మమ్మీ అని చెప్పేసి వాళ్ళు ఇంటెన్షన్‌గా టార్గెట్ వచ్చేసి వాళ్ళ మదర్‌ని సెర్చ్ చేయడము అదొక టార్గెట్ అన్నట్టు ఇంటెన్షన్‌గా. సో ఈ విధంగా బిహేవియర్ అనేది ఉంటది. నార్మల్‌గా ఏదైనా ఆబ్జెక్ట్ వాళ్ళు ఆడుకునే టాయ్స్‌ని మనము దాచిపెట్టామనుకోండి, పిల్లో కింద ఎక్కడన్నా దాచిపెట్టామనుకోండి. సో ఆ టాయ్‌ని వాళ్ళు ఇంటెన్షన్‌గా ఎతకాలి అని చెప్పేసి అనుకోని ఆ టాయ్‌ని వెతకడం అనేది చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే సెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అనేది కూడా వస్తది. ఓకే. నెక్స్ట్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 12 to 18 మంత్స్ చైల్డ్ యొక్క బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూద్దాం. సో బేబీ ఈ పీరియడ్‌లో వచ్చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది యూజ్ చేసి తన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్‌ని అర్థం చేసుకోవడం అనేది జరుగుతది. అండ్ అదే విధంగా బేబీ అనేది ప్లేయింగ్ వెరైటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తోటి ప్లే చేయడం అనేది ఎంజాయ్ చేస్తాడు. అండ్ అదే విధంగా ఆ ఆబ్జెక్ట్స్ యొక్క సౌండ్స్‌లోని డిఫరెన్స్ అనేది కూడా ఆ బేబీ ఐడెంటిఫై చేయగలుగుతాడు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పిర్రు. ఓకే. నెక్స్ట్ సో డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 18 to 24 మంత్స్ అనేది ఏ విధంగా ఉంటది. సో ఈ పీరియడ్‌లో చైల్డ్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది బిగిన్ అవుతుంది. ఏ విధంగా అంటే ఫ్రమ్ అబ్జర్వబుల్ యాక్షన్స్ నుంచి థింక్ చేయడం తోటి వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఏ మెథడ్ యూజ్ చేస్తారు అనంటే ఇక్కడ వచ్చేసి ఇన్‌సైట్‌ఫుల్ మెథడ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు. లైక్ ఏ విధంగా అంటే నార్మల్‌గా వాళ్ళకి ఇష్టమైన టాయ్ వాళ్ళకి అందకుండా కొంచెం హైట్‌లో పెట్టామనుకోండి, స్టూల్ కానీ, స్టిక్ గానీ ఏదో ఒకటి వేసుకొని దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు గదా. సో సేమ్ అదే విధంగా అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ సో అట్ ద ఏజ్ ఆఫ్ 10 మంత్స్ చైల్డ్ వచ్చేసి ఈగో సెంటర్డ్‌గా ఉంటాడు. అండ్ ఆల్సో స్ట్రగుల్స్ టు సీ థింగ్స్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అదర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేసారు. ఓకే. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ స్టేజ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ వచ్చేసి ఎప్పటి నుంచి 2 to 7 ఇయర్స్ మధ్య ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది ఉంటది. సో ఈ స్టేజ్‌లో వచ్చేసి బేబీ తన యొక్క మెంటల్ ఎబిలిటీస్ అన్నిటిని కూడా ఎక్స్ట్రార్డినరీగా చూపిస్తాడు అని చెప్పేసి మెన్షన్ చేసారు. అండ్ అదే విధంగా చైల్డ్ వచ్చేసి లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాడు థింక్ చేయడం కోసము. అండ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ వచ్చేసి పియాజెట్ దీన్ని 2 ఇంటర్మీడియరీ స్టేజెస్‌గా డివైడ్ చేసిండు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్. ఇది వచ్చేసి 2 to 4 ఇయర్స్ మధ్య ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్ అని చెప్పేసి అంటాం. ఇది సబ్ స్టేజ్ దేనికి ప్రీ ఆపరేషనల్ స్టేజ్‌కి. ఓకే. సో ఈ స్టేజ్‌లో లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ అదే విధంగా ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా డెవలప్ అవ్వడం అనేది చూడొచ్చు మనం. ఓకే. సో ఈ స్టేజ్‌లో చైల్డ్ కొన్ని కామన్ మిస్టేక్స్ అనేవి చేస్తారు. లైక్ ఫస్ట్ వన్ ఏంటిదంటే యానిమిజం. యానిమిజం అనంటే కొన్ని టాయ్స్‌ని వాటికి కూడా లైఫ్ ఉంది అనుకోని చెప్పేసి వాటితోటి ఆడడం అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. అంటే పిల్లలు ఆ టాయ్స్‌తో మాట్లాడుతూ ఆడుతారు చూసారా? సో దాన్ని మనము యానిమిజం అని చెప్పేసి అంటాం. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి ఈగోసెంట్రిజం. ఈగోసెంట్రిజం అంటే తన చుట్టూ ఉన్న వరల్డ్ మొత్తం గూడా తననే సెంటర్‌గా చూస్తుంది. అతనే మెయిన్ అని చెప్పేసి అనుకోవడం. అండ్ అదే విధంగా తనైతే ఎట్లాగా వింటున్నాడో, తను ఏ విధంగా చూస్తున్నాడో, తను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడో, సేమ్ అదే విధంగా తన చుట్టూ ఉన్న మనుషులు గూడా సేమ్ అదే విధంగా దే కెన్ సీ, దే కెన్ ఫీల్, దే కెన్ హియర్ అని చెప్పేసి అనుకుంటాడు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్‌గా మనము నార్మల్‌గా చైల్డ్‌హుడ్ డేస్‌లో మనం గూడా ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఏ విధంగా అనంటే నైట్ టైమ్‌లో మనము ఏ విధంగా అయితే నడుస్తున్నామో మూన్ గూడా మనతో పాటే వస్తుంది అని చెప్పేసి అనుకోవడమే ఈగోసెంట్రిజం దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా మనము చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రిటెండ్ ఆర్ సింబాలిక్ ప్లే. సో ఇదేంటిది అనంటే నార్మల్‌గా
చిన్న పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నేను స్పైడర్ మ్యాన్, సూపర్ హీరో అది ఇది నేను బ్యాడ్మింటన్ ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు చూసారా? సో దాన్నే మనము సింబాలిక్ ప్లే అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఉన్న వాళ్ళు మనము ఏ స్టేజ్‌లో చూడొచ్చు? ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్ 2-4 ఇయర్స్ మధ్య అదొచ్చేసి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తది. ఓకే. నెక్స్ట్ సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్‌లో 2 స్టేజెస్ ఇంటర్మీడియేట్ స్టేజెస్ ఉన్నాయని చెప్పినా కదా! ఒకటేమో ప్రీ కాన్సెప్చువల్ ఇంకొకటి వచ్చేసి ఏంటిదంటే ఇనిషియేటివ్ స్టేజ్. ఇది వచ్చేసి 4-7 ఇయర్స్ మధ్య మనము ఈ స్టేజ్ అనేది చూస్తాం. ఓకే. సో చైల్డ్‌కి ప్రాబ్లమ్ సాల్వింగ్ యొక్క ఎబిలిటీస్ అన్నీ ఉన్నప్పటికీ తను ఏ విధంగా అనేది ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయలేడు. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్స్ ద్వారా అతను ఎక్స్‌ప్లనేషన్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయలేడు. ఓకే. సో ఈ స్టేజ్‌లో కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ కన్జర్వేషన్ ఎర్రర్. సో ఇక్కడ కన్జర్వేషన్ ఎర్రర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తా. సో నార్మల్‌గా 2 సైజెస్ యొక్క క్లే అనేది మీరు తీసుకున్నారనుకోండి. సో ఒక సైజ్ క్లేని మీరు స్ట్రెచ్ చేసిర్రు. సో ఈ విధంగా స్ట్రెచ్ చేసిర్రు. వీటి యొక్క వెయిట్ మొత్తం కూడా సేమ్ కలర్ అంతా కూడా సేమే. కానీ ఒకటేమో సర్కిల్‌లో ఉంది. ఒకటేమో స్ట్రెయిట్‌గా ఈ విధంగా స్ట్రెచ్ చేసిండు. సో పిల్లలకి మనం అవి 2 చూపిస్తే ఏమనుకుంటారు? స్ట్రెచ్ చేసింది అది పెద్దది, సర్కిల్‌లో ఉన్నది చిన్నది అని అనుకుంటారు చూసారా? సో దాన్నే మనం కన్జర్వేషన్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో ఇర్రివర్సబిలిటీ అంటే ఏంటిదంటే సేమ్ అదే విధంగా ఒకటి సర్కిల్ క్లే 2 కూడా సర్కిల్ క్లేస్ తీసుకున్నారు. సో ఇప్పుడు నార్మల్‌గా మీరు ఫస్ట్ దానిలాగానే స్ట్రెచ్ చేసిర్రననుకోండి. పిల్లవాడు ఏమనుకుంటాడు అంటే, ఈ విధంగా స్ట్రెచ్ చేసిన క్లేని మనము మళ్ళీ సర్కిల్‌గా చెయ్యలేము. అంటే రివర్స్‌గా తీసుకురాలేము అని చెప్పేసి అనుకోవడమే ఇర్రివర్సబిలిటీ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ యూనిడైమెన్షనాలిటీ. సో యూనిడైమెన్షనాలిటీ అనంటే ఏంటి అంటే నార్మల్‌గా మనము పిల్లలకి ఒక క్వెషన్ అనేది ఏసినాం. వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పేసి అడిగితే పిల్లవాడు తన యొక్క నేమ్ చెప్పగలుగుతాడు. సో దాన్నే మనము డిఫరెంట్ పర్స్పెక్టివ్‌గా మనం అడిగితే చెప్పలేడు. లైక్ ఏ విధంగా అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్స్ సన్ ఇట్లా ఈ విధంగా మనము డిఫరెంట్‌గా అడిగితే సేమ్ క్వెషన్‌ని అతను చెప్పలేడు. సో దీన్ని మనము యూనిడైమెన్షనాలిటీ అనేది ఉంటుంది ఈ స్టేజ్‌లో అని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. దీని యొక్క ఇయర్స్ వచ్చేసి 7-11 ఇయర్స్ మధ్య కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఫస్ట్ చైల్డ్‌లో లాజికల్ ఇంకా సిస్టమాటికల్లీ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇది మొత్తం కూడా ఓన్లీ కాంక్రీట్ థింగ్స్ వరకే పరిమితంగా లిమిటెడ్‌గా ఉంటుంది. అండ్ అదే విధంగా చైల్డ్ వచ్చేసి ఇండక్టివ్ ఇంకా డిడక్టివ్ రీజనింగ్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ స్టేజ్ నుంచి. సో వాళ్ళ థింకింగ్ అనేది ఓన్లీ కాంక్రీట్ థింగ్స్‌కే ఉంటదని చెప్పేసి చెప్పినా కదా! సో ఏ విధంగా అంటే నార్మల్‌గా మనము 3 పీపుల్స్‌ని వాళ్ళ ముందు అనేది నిల్చోబెట్టినాం. హైట్ పరంగా ఎవరు షార్ట్ అని చెప్పేసి వాళ్ళు చూస్తున్న పిల్లల్ని చూసి వాళ్ళు ఎవరు షార్ట్ అని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒకవేళ మనము ముందున్న వాళ్ళ యొక్క పీపుల్స్ యొక్క నేమ్స్ తోటి ఎవరు షార్ట్ ఉన్నారు అని చెప్పేసి మనం అడిగితే వాళ్ళు చెప్పలేరు. అంటే ఏవైతే చూస్తారో వాటిని మాత్రమే వాళ్ళు థింక్ చేయగలుగుతారు అని చెప్పేసి చెప్పడమే కాంక్రీట్ థింగ్స్ అని చెప్పేసి అంటాం. అండ్ అదే విధంగా వీళ్ళు సెంటెన్సెస్‌లో ఈ స్టేజ్ నుంచి వాళ్ళ యొక్క థింకింగ్ అంతా కూడా సెంటెన్సెస్‌లో చెప్పలేరు అని చెప్పేసి మనకి చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్‌లో ఉన్న లిమిటేషన్స్ అన్నిటిని కూడా ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్‌లో పిల్లలు ఓవర్‌కమ్ అనేది అవుతారు. ఓకే. నెక్స్ట్ చైల్డ్ అనేది వాళ్ళ ఇంటికి ఏ రూట్స్ నుంచి అయినా కూడా డిఫరెంట్ రూట్స్ నుంచి అయినా కూడా ఇంటికి వెళ్ళగలుగుతాడు. కానీ ఆ రూట్స్‌ని సెంటెన్స్‌గా చెప్పమంటే మాత్రము చెప్పలేడు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. ద చైల్డ్ విల్ అటైన్ క్లాసిఫికేషన్ అండ్ అనలిటికల్ స్కిల్స్. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్‌లో క్లాసిఫికేషన్ ఇంకా అనలిటికల్ స్కిల్స్ అనేది వస్తాయి పిల్లల్లో. అండ్ అదే విధంగా చైల్డ్ విల్ ఓవర్‌కమ్ యూనిడైమెన్షనాలిటీ. ప్రీ ఆపరేషనల్ స్టేజ్‌లో ఉన్న యూనిడైమెన్షనాలిటీని ఓవర్‌కమ్ అవుతాడు అని చెప్పేసి చెప్పారు. ఓకే. బై ద ఏజ్ ఆఫ్ 6 ద చైల్డ్ విల్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నంబర్స్. 6 ఇయర్స్‌లో చైల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ నంబర్స్‌ని అర్థం చేసుకుంటాడు. అండ్ బై ద ఏజ్ ఆఫ్ 9 ఇయర్స్ ద చైల్డ్ విల్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెయిట్,
టైం, ఓకేనా. సో 9 ఇయర్స్లో వెయిటింగ్ టైం అర్థం చేసుకుంటాడు, 6 ఇయర్స్లో నెంబర్స్ గురించి అర్థం చేసుకుంటాడు. ఓకే, సో ఈ స్టేజ్లో పిల్లలు అనేది ఈగో సెంటర్డ్గా ఉండరు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇది వచ్చేసి 11 to 16 ఇయర్స్. ఓకే, ఇది 4th స్టేజ్. పియాజే చెప్పిన ప్రకారం 4 స్టేజెస్లో ఇది 4th స్టేజ్. సో ఈ స్టేజ్లో అనేది పిల్లల యొక్క థింకింగ్ అంతా కూడా అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ మీదనే ఉంటుంది, వాళ్ళ యొక్క థింకింగ్ అని లాజికల్ థింకింగ్ అంతా కూడా. సో ఇందాక కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో వాళ్ళు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ గురించి థింక్ చేయలేరు అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో చైల్డ్ తన యొక్క వర్బల్ కంటెంట్ని పిక్చర్స్గా కానీ, టేబుల్స్లా కానీ, మ్యాప్స్లా కానీ, లేదంటే మ్యాప్స్ పిక్చర్స్ని వర్బల్ కంటెంట్గా కానీ కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. వర్బల్ నుంచి పిక్చర్స్ టేబుల్స్ కానీ, పిక్చర్స్ టేబుల్స్ మ్యాప్స్ నుంచి వర్బల్కి కానీ. ఓకే, నెక్స్ట్ సో దే కెన్ థింక్ అబౌట్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్. నార్మల్గా మన ఎర్త్ అనేది సన్ చుట్టూ కూడా తిరుగుతుంది కదా, అదొక సన్కి ఎర్త్కున్న ఫంక్షనల్ రిలేషన్షిప్ అని చెప్పేసి అంటాం కదా, ఎందుకు ఈ విధంగా కాన్స్టెంట్గా రివాల్వ్ అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు అర్థం చేసుకొని థింక్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ దే థింక్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో థింక్స్ చేసి దానికి సొల్యూషన్ అనేది చేస్తారు. అండ్ అదే విధంగా దే కెన్ మేక్ హైపోథెటికల్ అండ్ డిడక్టివ్ డిస్క్రిమినెంట్ అని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ దే కమ్ అప్ విత్ హైపోథిసిస్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ నాలెడ్జ్ మీద వాళ్ళు హైపోథిసిస్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, ఎవరైతే చైల్డ్ స్టాండర్డైజ్ ఇంటెలిజెన్స్ టెస్ట్లో లెస్ దెన్ యావరేజ్ స్కోర్ చేస్తారో ఆ చైల్డ్ ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్కి రీచ్ అవ్వరు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ ఆర్ ఇంప్లికేషన్స్. సో యాజ్ ఎ టీచర్గా మనం ఏం చేయాలి అని అంటే టీచర్స్ షుడ్ సీ దట్ చిల్డ్రన్స్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ ఇన్నోవేషన్. ఓకేనా, పిల్లల యొక్క లెర్నింగ్ అనేది ఒక న్యూ ఇన్నోవేషన్స్ తోటి అవ్వాలి అని చెప్పేసి మనము యాజ్ ఎ టీచర్గా మనం చూడాలి. ఓకే, సో టీచర్ షుడ్ హ్యావ్ సెన్సిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద చైల్డ్స్ రెడీనెస్ ఫర్ లెర్నింగ్. పిల్లల పట్ల మనము సెన్సిటివ్ యాటిట్యూడ్గా ఉండాలి. నెక్స్ట్ టీచర్ షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ కీపింగ్ ఇన్ మైండ్ దేర్ ఇండివిజువల్ డిఫరెన్స్. ఇది నార్మల్గా మనకు తెలిసిందే, మనము పిల్లల యొక్క ఇండివిజువల్ డిఫరెన్స్ని మన మైండ్లో పెట్టుకొని మనము టీచింగ్ అనేది చేయాలి. ఓకే, సో మనం వచ్చేసి ఎక్కువగా యాక్టివిటీస్ మీదనే ఫోకస్ చేయాలి రాదర్ దెన్ ద ఆన్సర్స్ గివెన్ బై ద చిల్డ్రన్. ఆన్సర్స్ ఏవైతే ఇస్తారో వాటి మీద కన్నా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఓకే, సో టీచర్స్ షుడ్ రికగ్నైజ్ స్టూడెంట్స్ సెల్ఫ్ ఇనిషియేటివ్స్. మనము పిల్లల యొక్క సెల్ఫ్ ఇనిషియేటివ్స్ని రికగ్నైజ్ చేసి అండ్ అదే విధంగా వాళ్ళ యొక్క యాక్టివ్ రోల్ లెర్నింగ్ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉన్నది కూడా చూడాలి. ఓకే, సో ఇది మొత్తం కూడా పియాజే చెప్పిన ప్రకారము పిల్లల్లోని కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి 4 స్టేజెస్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో నేను ఇండివిజువల్ డిఫరెన్స్కి సంబంధించి అన్ని కూడా అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.